పిహెచ్పిలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏ విధంగా చేయొచ్చో చూస్తాం. మరి ఎక్సెప్షన్స్ అనేటివి మీరు ప్రోగ్రాంలో సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ రాసి ఉంటారు. మరి వాటిల్లో ఎక్కడైనా సరే ఎర్రర్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్ ఫ్లో కంట్రోల్ని మార్చేదానికి, అంటే ఎర్రర్ వచ్చినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ వేని చూపించేదానికి మెయిన్గా ఈ యొక్క ఎక్సెప్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్ వేని ఫ్లో ఆ యొక్క నార్మల్ ఫ్లో కంట్రోల్కి చూపించడం, లేదంటే సింపుల్గా ఎగ్జిట్ చేయడం ప్రోగ్రామ్ని. ఇట్లాంటివి ఈ ఎక్సెప్షన్స్ ద్వారా చేయొచ్చు. మరి ఈ యొక్క ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ట్రై, త్రో, క్యాచ్ వీటిని ఈ మూడిటిని యూజ్ చేయడం జరుగుతుంది. ట్రై అనేది ఒక బ్లాక్. ఈ ట్రై బ్లాక్లో ఏం చేస్తారంటే ఎక్కడైతే మీ యొక్క ప్రోగ్రాంలో ఏ ఏ స్టేట్మెంట్లో అయితే మీకు ఎర్రర్ రావచ్చు అనుకుంటున్నారో ఆ ఏరియాని ట్రై బ్లాక్లో ఉంచాలి. మీరు నంబర్ ఆఫ్ ట్రై బ్లాక్స్ పెట్టుకోవచ్చు. బట్ వాటికి రిలేటెడ్గా క్యాచ్ అంటే ఆ ట్రై బ్లాక్లో వచ్చిన స్టేట్మెంట్స్లో వచ్చిన ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదానికి క్యాచ్ అనేది ఉండాలి. మరి ఇక్కడ చూడండి, ఏ క్యాచ్ బ్లాక్ రిట్రైవ్స్ అన్ ఎక్సెప్షన్ అండ్ క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్ కంటైనింగ్ ఎక్సెప్షన్ ఇన్ఫర్మేషన్. ఓకే, మరి త్రో అనేది కూడా ఉంటుంది. దిస్ ఈజ్ హౌ యూ ట్రిగర్ అన్ ఎక్సెప్షన్. ఈచ్ త్రో మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ క్యాచ్. సో ఇట్లా ఎర్రర్ని త్రో చేసేదానికి త్రో అనే దాన్ని యూజ్ చేస్తాం. ఎనీవే ఇక్కడ ఫంక్షన్లో మనం అంటే చెక్ నమ్ అనే ఫంక్షన్లో ఇఫ్ నంబర్ గ్రేటర్ దెన్ 1 త్రో న్యూ ఎక్సెప్షన్ అని చెప్పి ఇచ్చాం. ఆ యొక్క ఎక్సెప్షన్ పేరు ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని మనం వాడుతున్నామో ప్రోగ్రాంలో, అంటే ఇక్కడ ట్రై బ్లాక్లో ఈ యొక్క ఫంక్షన్ని వాడుతున్నాం, నంబర్ అనేది 1 కంటే ఎక్కువ ఉంటే ఎటు ఈ ఎక్సెప్షను రైజ్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా ఏది హ్యాండిల్ చేస్తుంది? క్యాచ్ ఇక్కడ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క ఫంక్షన్లో ఎర్రర్ అంటే ఇక్కడ కండిషన్ బట్టి ఎర్రర్ త్రో చేయడం జరిగిందో అప్పుడు ఆ ఎర్రర్ రిలేటెడ్ మెసేజ్ని ఇక్కడ ఈ గెట్ మెసేజ్ అనే దాని ద్వారా, అంటే ఎక్సెప్షన్ అనే క్లాస్కి ఈ అనేది ఒక ఆబ్జెక్టు. మరి దీంట్లో ఈ అనే ఆబ్జెక్ట్లో ఎర్రర్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. గెట్ మెసేజ్ అనేది ఒక ఫంక్షన్ లేదంటే మెథడ్. ఆ యొక్క మెసేజ్ డీటెయిల్స్ అంతా కూడా దాంట్లో ఉంటాయి. సో ఇక్కడ మెసేజ్ ఏంటి? వాల్యూ మస్ట్ బి 1 or below అనేది మెసేజ్ అనమాట. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఇలా రావడం జరుగుతుంది. అదే మీరు ఈ యొక్క వాల్యూని 1 ఇచ్చారు అనుకోండి, ప్రోగ్రామ్ ఫ్లో నార్మల్గా జరిగిపోతుంది. ఎకో అని ఇట్లా ఈ మెసేజ్ రావడం జరుగుతుంది. You see this, the number is 1 or below. ఇట్లా
ఈ మెసేజ్ వచ్చింది. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం మనకి జావా మిగతా లాంగ్వేజెస్లో ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది పిహెచ్పిలో కూడా. మీరు ఈ యొక్క ట్రై బ్లాక్స్ నెస్టెడ్ ట్రై బ్లాక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ ట్రై బ్లాక్స్ పెట్టుకోవచ్చు. దానికి రిలేటెడ్గా క్యాచెస్ కూడా ఉండాలి. అంటే ఏ ట్రై బ్లాక్లో ఎర్రర్ వచ్చినా సరే దానికి క్యాచ్ చేసేదానికి కరస్పాండింగ్ క్యాచ్ బ్లాక్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఆ యొక్క ఎర్రర్ని క్యాచ్ చేసేదానికి.